ఏపీ శాసనమండలి సమావేశాలను లైవ్ చూద్దాం. 19 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని కానీ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో అధ్యక్ష. ఏదైతే 2019కి మరి ఏదైతే ఆ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో కూడా ఆ రోజు కేంద్రం కూడా అక్షరాల 54,000 కోట్ల రూపాయలకి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఆమోదం తెచ్చుకున్నాం అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి సారథ్యంలోనే 2022లోనే మొట్టమొదటిసారిగా ఈ ఫస్ట్ ఫేజ్ అనేది 41.15 మీటర్స్ అనేది వచ్చింది గత ప్రభుత్వంలోనే, గత ముఖ్యమంత్రి కాలంలోనే. ఆ విషయాన్ని దయవుంచి గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఏదైతే ఇప్పుడు 41.15 మీటర్స్ కి ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద R&Rని ఈ యొక్క 2026 జూన్ కల్లా వాళ్ళు పూర్తి చేసుకుని, అదేవిధంగా సెకండ్ ఫేజ్ 45.72 మీటర్స్ కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి R&Rను కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం. అంచేత సెకండ్ ఫేజ్ ఎస్టిమేషన్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్ది ఆ యొక్క సెకండ్ ఫేజ్ లో రావాల్సినటువంటి R&Rని కూడా నిధులు మంజూరు చేసుకుని మొత్తం 45.72 మీటర్స్ కే పోలవరంని పూర్తి చేసి తదనుగుణంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకా చాలండి, అంత వివరంగా వచ్చిన తర్వాత ఇంకా సప్లిమెంటరీ కూర్చోండి. మంత్రి గారు గత ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ డెప్త్లోకి వెళ్తే ఈ చర్చ కనీసం 2 గంటలు జరగాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా విషయాలు ఇందులో ఏమిటి ఉన్నాయి అధ్యక్ష. నేను అందుకే 2 పాయింట్లు చెప్తున్నాను. 2024 సెప్టెంబర్లో జరిగినటువంటి క్యాబినెట్ లో ఇది క్యాబినెట్ ఇచ్చినటువంటి నోట్ అధ్యక్ష. దీనిలో ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది, దీనికి సమాధానం ఒకటి కావాలి. రెండు దాదాపు 373 విలేజ్లకు గాను 24 గ్రామాలు మాత్రమే షిఫ్ట్ చేసినట్టు నేషనల్ ఎస్టీ కమిషన్ రికార్డు అధ్యక్ష. అది దానిలోనే వారు పేర్కొంది భూమికి భూమి ఇవ్వాలని 1,67,339 ఎకరాలకు గాను ఆల్రెడీ 1,12,555 ఎకరాలు ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ ఎక్వైరీ చేసినటువంటి భూములు ఏమైనాయి, ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ భూములు? ఇంకా 54,226 ఎకరాలు 2013-14 ప్రకారం ఎక్వైర్ చేయాల్సి ఉంది అధ్యక్ష. మీరు మాట్లాడుతున్నటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2 ఆ రెండింటికి కలిపి ఇంత భూమికి భూమి ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి డేటా మీ దగ్గర ఏమన్నా ఉందా? ఈ వివరాలు మీ ద్వారా సభ్యులను అడుగుతున్నాను, మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఇప్పుడు ఇదే శాసన మండలి సభలో ఇది ఇంచుమించుగా 3వసారో 4వసారో ఏదైతే 41.15, 45.72 అని డిస్కషన్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఎవరైతే లీడరు బొత్స గారు కూడా దీని మీద డిస్కషన్ కూడా పండినటువంటి పరిస్థితి. అయినా సరే గౌరవ సభ్యులు పదే అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని నమ్మేటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అదే విషయాన్ని నేను డాక్యుమెంట్స్ తోటి సహా చూపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు 41.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి. మీ అబద్ధాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి తగిన శాస్తి ప్రజలు ఇచ్చారు. దానికి లోతుగా నేను పోదలుచుకోవాలా. రెండవది ఆయన అడుగుతూ ఉన్నారు ఏదైతే కాలనీలకు సంబంధించి ఎందుకు పనులు పూర్తి కావట్లేదని అడుగుతూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు 2019 పాదయాత్రలో కూడా మీ నాయకుడు ఆ రోజు అడుగున కూడా వాగ్దానాలు చేశాడు నిర్వాసితులకి. మరి ఆ 19-24 అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే, 19-24లో ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయకుడే.
మరి నేను అడిగేది ఏంటంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక్క కాలనీకి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ ఎక్కడైనా మీరు వేశారా? ఆ కాలనీలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చేత అందుకే మీరు కూడా చూశారు అధ్యక్ష, మేము కూడా చూసాం మీడియాలో. నిర్వాసితులు అధ్యక్ష రోడ్డు మీదకి వచ్చారు గత ప్రభుత్వంలో. ఏదైతే కనీసం వరద ముంపు వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు. ఒక మంత్రి వచ్చి పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. మాకెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే నిర్వాసితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ఉందో ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నేను ముందునే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించి నిర్వాసితుల మీద కూడా అంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి కాలనీలు డెవలప్ చేయడంలో కానీ అదేవిధంగా మరి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇచ్చేటువంటి విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.